హలో ఎవ్రీవన్, నేను దీపికాని. ఈరోజు నేను ఈ వీడియోలో నా డైలీ డైట్ రొటీన్ మీ అందరితో షేర్ చేస్తున్నాను. దీని తర్వాత ఆ వీడియో వస్తుంది, చూడండి. దీని కంటిన్యూషన్. అండ్ మార్నింగ్ నేను లేవగానే ఇది బ్లాక్ కాఫీ తాగుతాను. నాకు ఇది తాగగానే నిద్ర మొత్తంతో పోయి కొంచెం మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. అండ్ లైట్గా వేసుకోండి కాఫీ పౌడర్, ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ నేను వాడతాను. అండ్ ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుంటాను. ఇలాగా ఏదో 2 బ్రెడ్స్ తీసుకుంటాను. బ్రౌన్ బ్రెడ్ తింటాను, నాకు ఇక్కడ అవైలబిలిటీ లేదు కాబట్టి వైట్ బ్రెడ్ అలా చూపిస్తున్నాను. మీరు బ్రౌన్ బ్రెడ్డే యూస్ చేయండి. అండ్ ఒక ఆమ్లెట్ వేసుకుంటున్నాను. దాని మీద జస్ట్ పెప్పర్ అలాగా చల్లుకొని కొంచెం సాల్ట్ అలా చల్లుకొని వేసుకుంటున్నాను. జస్ట్ అంతే అనమాట. ఈ 2 బ్రెడ్ల మధ్య ఈ ఆమ్లెట్ పెట్టుకొని ఇలాగే తినేస్తాను. డైలీ అయితే నేను బ్రేక్ఫాస్ట్ ఇదే చేస్తాను, కాలేజ్కి వెళ్ళేటప్పుడు కానీ ఇంట్లో ఉండేటప్పుడు ఎప్పుడైనా నేను కొంచెం ఫ్రూట్స్ అలా కూడా తీసుకుంటాను, ఎందుకంటే కొంచెం లేట్గా తింటా కాబట్టి. అంటే దీని మీద కొంచెం గీ యాడ్ చేసుకుంటాను నేను ఇన్స్టెడ్ ఆఫ్ ఆయిల్ అనమాట. సో టేస్టీగా కూడా ఉంటుంది. మీరు వైట్ బ్రెడ్ బదులు బ్రౌన్ బ్రెడ్ మల్టీగ్రెయిన్ బ్రెడ్ యూస్ చేయండి. నాకు లేదు కాబట్టి ఇది చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను ఆఫ్టర్నూన్ లంచ్కి జస్ట్ ఇంత క్వాంటిటీ రైసే తీసుకుంటాను. ఏదో కర్రీ, ఇక్కడ బీరకాయ కర్రీ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను కర్డ్లో కొంచెం పెప్పర్ పౌడర్ అండ్ సాల్ట్ వేసుకొని తీసుకుంటున్నాను. అండ్ ఆఫ్టర్ లంచ్ నేను ఈ 1 కప్ కర్డ్ తింటాను. అండ్ వచ్చేసి నాకు ఎప్పుడైనా ఆఫ్టర్నూన్ నాకు ఏమైనా తాగాలనిపిస్తే జ్యూస్ అలాగేమంటే జస్ట్ ఇలాగ కొంచెం హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకొని కొంచెం సాల్ట్, కొంచెం గరం మసాలా వేసుకొని కొంచెం చిల్డ్ వాటర్ వేసుకొని తాగుతాను. బాగుంటుంది ఇలాగా. అండ్ ఈవినింగ్ టైమ్స్ వచ్చేసి నేను ఏదో ఒక గ్రీన్ టీ అలా తాగుతాను. ఇక్కడ లేదు కాబట్టి నా దగ్గర ప్రస్తుతం నేను తాగడం లేదు, చూపించట్లేదు, మీరు తాగండి. అండ్ ఇక్కడ నేను ఈవినింగ్ టైమ్స్ ఒక బౌల్ తీసుకొని ఇంట్లో ఏవైతే ఫ్రూట్స్ ఉంటాయో అవన్నీ చిన్నగా కట్ చేసుకొని, లైక్ యాపిల్స్, గ్రేప్స్, పోమోగ్రానైట్, వాటర్ మిలన్ ఏమైనా ఇలాగా చిన్నగా కట్ చేసుకొని బౌల్లో వేసుకొని ఒక 2 to 3 teaspoons కర్డ్ వేసుకుంటాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది. మనం కర్డ్ తినడం వల్ల కూడా చాలా ప్రోటీన్స్ అనేది ఉంటుంది కాబట్టి నేను ఫ్రూట్స్లో అయితే కర్డ్ తీసుకుంటాను. ఇదైతే మంచి ఫ్రూట్ సలాడ్ లాగా చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. అండ్ నైట్ ఇలాగ నేను ఏదో ఒక టిఫిన్ తీసుకుంటాను, ఇడ్లీ అలాగా, దోశ అలాగా. అండ్ నైట్ వచ్చేసి ఇలాగా హాట్ వాటర్ విత్ లెమన్ తీసుకుంటాను. తాగడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది, మెటబాలిజం జరుగుతుంది అండ్ చాలా త్వరగా వెయిట్ లాస్ ఉంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఇప్పుడు నేను కొన్ని టిప్స్ ఇవ్వాలనుకుంటున్నాను, మీకు యూస్ఫుల్ అయితే మీరు కూడా దీన్ని పాటించండి. అండ్ డైట్ అంటే ఏం లేదు, మనం హెల్తీగా మనం తీసుకునే ఫుడ్డే అనమాట డైట్. మనం ఆ ఫుడ్ ఈ ఫుడ్ అంటే ఏవి పడితే అవి తినకుండా జస్ట్ హెల్తీ వేలో మనం తీసుకునే ఫుడ్ అనేది తీసుకుంటే మనం ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అనేది అవుతాం అనమాట. హెల్తీ డైట్ అంటే దాంట్లో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అనేది ఉంటుంది. గుడ్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి, గుడ్ ఫ్యాట్స్ తీసుకోవాలన్నమాట. కార్బోహైడ్రేట్స్ మనము షుగర్స్లో ఉంటుంది. షుగర్స్ అనేది మనం టోటల్గా అవాయిడ్ చేసేయాలి, కూల్ డ్రింక్స్ కానీ, స్వీట్స్ కానీ. తర్వాత ఇంకా కార్బోహైడ్రేట్స్ మనం తీసుకునే మసాలాలో కూడా ఉంటుంది, మసాలా ఫుడ్స్ ఎక్కువ అవాయిడ్ చేసేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రైడ్ ఐటమ్స్ అనమాట, మనం డీప్ ఫ్రైలో ఆయిల్ ఫ్రై చేస్తాం కదా, అవి కూడా టోటల్గా అవాయిడ్ చేయాలి. అండ్ బయట మనం తీసుకునే జంక్ ఫుడ్ దాంట్లో కూడా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో టోటలీ దాన్ని కూడా అవాయిడ్ చేసేయాలి. ఫ్యాట్స్ అంటే గుడ్ ఫ్యాట్స్ ఉంటుంది. గుడ్ ఫ్యాట్స్ అంటే పన్నీర్లో ఉంటుంది, మష్రూమ్స్లో ఉంటుంది, ఇంకా గీలో ఎక్కువ గుడ్ కొలెస్ట్రాల్ కంటెంట్ ఉంటుంది. అండ్ ఆలివ్ ఆయిల్ అండ్ బటర్ వీటిలో కూడా ఉంటుంది అనమాట. సో ఇవన్నమాట గుడ్ ఫ్యాట్స్. నేనైతే బ్లాక్ కాఫీ తాగుతాను, మీరు కూడా ఖచ్చితంగా బ్లాక్ కాఫీ అనేది అలవాటు చేసుకోండి, చాలా మంచిది. మనకి ఈజీగా వెయిట్ లాస్ అనేది మనకి జరుగుతుంది. బ్లాక్ కాఫీలో ఇంకా మనం గీ అనేది 1 teaspoon యాడ్ చేసుకుంటే ఇంకా చాలా బెనిఫిట్ ఉంటుంది. మీకు ఎవరికైనా బ్లాక్ కాఫీ అనేది ఇష్టపడకపోతే యాపిల్ సిడార్ వెనిగర్ ఉంటుంది, అది జస్ట్ ఒక 1 teaspoon కొంత హాట్ వాటర్లో వేసుకొని తాగండి ఎర్లీ మార్నింగ్. ఇంకోటి నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ టీ కూడా తాగుతారు. గ్రీన్ టీ అయితే నేనైతే గ్రీన్ టీ ఎప్పుడు మార్నింగ్ టైమ్స్ తాగను, ఈవినింగ్ టైమ్సే తాగుతాను.
కొంతమంది హాట్ వాటర్ విత్ లెమన్ తాగుతారు. హాట్ వాటర్ విత్ లెమన్ కూడా మార్నింగ్ టైమ్స్ తాగొచ్చు, కానీ నేనైతే తాగను. నాకు గొంతులో మంటగా అనిపిస్తుంటుంది అన్నమాట ఎర్లీ మార్నింగ్ లేవగానే తాగితే. అండ్ కొంచెం ఎసిడిటీగా కూడా అనిపిస్తుంది. అండ్ ఇంకోటి వచ్చేసి మార్నింగ్ మనం లేవగానే ఓన్లీ హాట్ వాటర్ తాగినా చాలు, మంచిదే మనకి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ దగ్గరికి వస్తే ఏంటంటే, బ్రేక్ఫాస్ట్ అనేది మనం ఎక్కువ ఫుల్గా తీసుకోవాలి. ఫుల్ అంటే మన స్టొమక్ టైట్ అయ్యేటట్టు కాదు, మనం తీసుకునే ఫుడ్ వచ్చేసి ఫుల్ ఉండాలన్నమాట. అదేంటంటే ప్రోటీన్స్ ఉండాలి, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండాలి మనం తీసుకునే బ్రేక్ఫాస్ట్లో. ఎందుకంటే మనం ఎప్పుడైతే ప్రోటీన్ ఫైబర్ కంటెంట్ తీసుకుంటామో మన ఆకలి అనేది తగ్గిస్తుంది అనమాట. సో మనం ఆఫ్టర్నూన్ తీసుకునే మీల్ మనం కొంచెం రెడ్యూస్ చేసుకుంటాం. మనం తీసుకునే దాంట్లో మన ఫైబర్ కంటెంట్, ప్రోటీన్స్ ఉన్నది ఎక్కువ తీసుకుంటే. సో ఆ ఫ్రూట్స్ ఏంటంటే మనం ఓట్స్లో ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉంటుంది, బ్రెడ్లో ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉంటుంది అన్నమాట, ఇంకా సీరియల్స్లో ఉంటుంది. సో మార్నింగ్ నేనైతే ఎగ్ విత్ బ్రెడ్ తీసుకుంటాను. ఇంకా బ్రెడ్స్లో వైట్ బ్రెడ్ నార్మల్గా అవాయిడ్ చేయండి. ఇన్స్టెడ్ ఆఫ్ వైట్ బ్రెడ్ వచ్చేసి బ్రౌన్ బ్రెడ్ ఉంటుంది, ఇంకా మల్టీగ్రెయిన్ బ్రెడ్స్ ఉంటాయి, సో అవి తీసుకోండి. ఇంకా ఓట్స్ ఉంటాయి. ఓట్స్ మనం చాలా డిఫరెంట్ స్టైల్స్ బ్రేక్ఫాస్ట్ తీసుకోవచ్చు. ఇంకా ఓట్స్తో మనము ఉప్మా, పులిహార ఇలా అవి కూడా చేసుకోవచ్చు. అండ్ మార్నింగ్ వచ్చేసి ఎగ్స్ తీసుకోండి. అట్లీస్ట్ ఒక టూ అనేది తినవచ్చు మనం. ఎగ్స్ అనేది బాయిల్డ్ ఎగ్స్ ఉంటాయి కదా, అవి 2 అనేది తీసుకోవచ్చు. ఇన్ కేస్ బాయిల్డ్ ఎగ్స్ తినలేని వాళ్ళు జస్ట్ ఆమ్లెట్ లాగా వేసుకోవచ్చు, కానీ ఇన్స్టెడ్ ఆఫ్ ఆయిల్, గీ ఆర్ బటర్ ఏదైనా. మార్నింగ్ తీసుకునే దాంట్లో డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, డ్రై ఫ్రూట్స్ అనేది మనకి చాలా న్యూట్రిషన్స్ చాలా ఉంటుంది. ఇంకా దాంట్లో గుడ్ ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది అనమాట. డైలీ మనం ఒక 3 డేట్స్, ఒక 5 ఆల్మండ్స్, 5 క్యాష్యూస్ కూడా తీసుకోవచ్చు. ఏ డ్రై ఫ్రూట్ అయినా తీసుకోవచ్చు, ఎందుకంటే చాలా మంచిది. డ్రై ఫ్రూట్స్లో చాలా గుడ్ ఫ్యాట్స్ కంటెంట్ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీల్స్ దగ్గరికి వస్తుందంటే, మనం ఎప్పుడైతే మనం బ్రేక్ఫాస్ట్ అనేది ఫైబర్ అండ్ ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటామో మనం ఆటోమేటిక్గా మీల్స్ అనేది మనం తక్కువ తీసుకుంటాం అనమాట. ఫస్ట్ ఒక 1 వీక్ 2 వీక్ మనకి కష్టంగానే అనిపిస్తుంది ఇది మనం డైలీ తినే ఫుడ్కి దీంతో కంపారిజన్ చేసుకుంటే. కాకపోతే వన్స్ మనం దీన్ని ఫాలో అయితే మనకి అలవాటు అయిపోతుంది అనమాట. ఎందుకంటే మనం ఎప్పుడైతే మనం తీసుకునే ఫుడ్ ఇంటేక్ మనం రెడ్యూస్ చేసుకుంటామో మన ఇంటెస్టైన్స్ లెవెల్ కూడా సైజ్ అనేది తగ్గుతూ ఉంటుంది అన్నమాట. సో మన పోన్ కూడా మనం తగ్గించి తింటాము. దీంట్లో మీల్స్ ఏంటంటే ఏదో ఒక రైస్ తినడం చాలా మంచిది. రైస్ తినండి. అండ్ ఇంట్లో ఏ కర్రీ అయినా తినండి. దీంట్లో అంటే కర్రీస్ అంటే వెజిటేబుల్స్, మన ఏ వెజిటేబుల్స్ కర్రీ అని తినండి. ఎక్కువ ప్రోటీన్స్ ఉండే వెజిటేబుల్స్ ఏంటంటే ఆకుకూరలో చాలా ప్రోటీన్స్ అనేది ఉంటుంది. ఇంకా కాలీఫ్లవర్, క్యాబేజ్, బీన్స్, క్యారెట్స్, బీట్రూట్, ఏ లీఫీ వెజిటేబుల్స్ అయినా, ఏ వెజిటేబుల్స్ అయినా ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. దాంట్లో విటమిన్స్ కూడా ఉంటుంది. సో జస్ట్ మనం మసాలా వేసుకోకుండా నార్మల్గా కర్రీ చేసుకొని ఆయిల్ తగ్గించుకొని చేస్తుంటే మనం ఏదైనా తినొచ్చు. జస్ట్ కొంచెం రైస్ అనేది మనం నార్మల్గా తినేదానికన్నా కొంచెం తగ్గించి ఏదో ఒక కర్రీ విత్ వెజిటేబుల్స్ తినండి. మన నాన్ వెజ్ తినే వాళ్ళు కూడా ఎప్పుడైనా చికెన్ కర్రీ చేసుకున్నా చికెన్ కూడా మసాలా లేకుండా కొంచెం మసాలా తగ్గించుకొని తింటే పర్లేదు. మనం రైస్ అనేది బ్రౌన్ రైస్, వైట్ రైస్ కూడా ఉంటుంది. నేను వైట్ రైస్ ప్రిఫర్ చేసుకునేదాన్ని ఎక్కువ. అండ్ బ్రౌన్ రైస్ కూడా అప్పుడప్పుడు తినేదాన్ని. అది కూడా నేను ఇంట్లో ఉన్నప్పుడు తినేదాన్ని, కాలేజ్కి తీసుకెళ్ళేదాన్ని కాదు. ఎందుకంటే అది చల్లగపోతే అస్సలు తినబుద్ధి అయ్యేది కాదు. సో ఇంట్లో అయితే వేడిగా ఉంటుంది కాబట్టి మనం అప్పుడప్పుడు మేనేజ్ చేసి తినగలము. ఫ్రూట్స్ దగ్గరికి వస్తే ఏంటంటే ఫ్రూట్స్లో మనకి యాపిల్స్, గ్రేప్స్, పైనాపిల్స్, వాటర్ మిలన్ ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి చాలా చాలా మంచిది అనమాట. అండ్ బనానా కూడా తినవచ్చు, ఎందుకంటే దాంట్లో పొటాషియం లెవెల్స్ ఎక్కువ ఉంటుంది. మనం తీసుకునే డైట్లో ఏంటంటే మనం ఎప్పుడు బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది కొంచెం తగ్గించుకోవాలి. అండ్ ద సేమ్ టైం సోడియం కూడా మనం పెంచుకోవాలి, ఎందుకంటే బ్యాలెన్సింగ్ ఉండాలన్నమాట డైట్. ఏది తక్కువైనా మళ్ళీ మనకి హెల్త్కి ప్రాబ్లం అవుతుంది. సో అన్నీ చూసుకొని మనం తినాలన్నమాట. ఫ్యాట్ ఫుడ్ అనేది మనం ఎక్కువ రెడ్యూస్ చేయాలి, కార్బ్స్, ఫ్యాట్స్ అనేది. ఈవినింగ్ అనేది గ్రీన్ టీ తీసుకోండి, ఎందుకంటే గ్రీన్ టీ తాగిన తర్వాత మనం ఎక్సర్సైజ్ చేస్తే ఏంటంటే మనకి చాలా
వెయిట్ లాస్ అనేది కూడా చాలా తొందరగా జరుగుతుంది. నెక్స్ట్ ఏవో ఒక మనకు ఆకలేసినప్పుడు ఏవో ఒక ఫ్రూట్స్ తినండి. అంతేగాని ఏది పడితే అది తినకండి. ఇంట్లో ఉన్నవి ఏవో ఒక చిప్స్ కానీ అవి ఏవో ఒకటి ఉంటాయి కదా స్నాక్స్, అవేం తినవద్దు. మనం తీసుకునే మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ బ్రేక్ఫాస్ట్ మనకి యూజువల్ అందరికీ ఆకలి అనేది వేస్తుంది. ఏదో ఒకటి ఫ్రూట్స్ మనమే చేసుకోవచ్చు ఇంట్లో. కొంచెం డ్రై ఫ్రూట్స్ లడ్డూస్ అలాగా. నాకు ఎప్పుడప్పుడు షుగర్స్ అనేది తినాలనిపిస్తుంటుంది. అప్పుడు ఏంటంటే నేను ఇంట్లోనే డ్రై ఫ్రూట్స్తోని లడ్డు అలా చేసుకునేదాన్ని అప్పుడప్పుడు నాకు తినాలనిపించినప్పుడు. సో అలాంటివి కూడా మీరు ప్రిఫర్ చేసి చేసుకోవచ్చు. అది చాలా హెల్త్కి మంచిది కూడా కాబట్టి. ఇంకా ఎనర్జీ బార్స్ అనేటివి ఉంటాయి. మనకి పీనట్స్ ఉంటాయి కదా, దాంతో కూడా చేసుకోవచ్చు. విత్ జాగరీతో చేసుకోవచ్చు, షుగర్ వేసుకోకుండా. సో అది కూడా చాలా మంచిది. నేను కూడా అవి వచ్చేసి మనం వాటర్ కూడా ఎక్కువ తాగాలన్నమాట ఈ డైట్ చేసేటప్పుడు. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఎక్కువ వాటర్ తీసుకుంటామో మనకి వెయిట్ లాస్ అనేది కూడా మంచిగా ఉంటుంది. ఎందుకంటే మనకి ఆ వాటర్ కంటెంట్ తక్కువ అయితే మనకి హెడేక్ ఇవన్నీ వస్తుంటుంది. అండ్ మనం తీసుకునే ఆయిల్లో కూడా గుడ్ ఆయిల్ అనేది ఉంటుందన్నమాట. గుడ్ కొలెస్ట్రాల్ కంటెంట్ అనేది తీసుకోవాలి. మనం డైలీ వాడతాం కదా వెజిటేబుల్ ఆయిల్స్, అది తగ్గించండి. పూర్తిగా నేను అవాయిడ్ చేయమనట్లేదు, కొంచెం తగ్గించి తీసుకోండి. కొన్ని మనం తీసుకుంటాం కదా బ్రెడ్స్లో అలాగా, దాంట్లో గీ అలాగ బటర్ అలా వేసుకోండి. ఇంకా మనం ఆయిల్ కూడా పూర్తిగా అవాయిడ్ చేసుకునేది మన స్కిన్ అనేది డ్రై అయిపోతుంది అనమాట. సో మన ఫేస్లోనూ గ్లో పోతుంది. సో అందుకన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్నూన్ మీల్స్ కూడా తగ్గించి తినండి. అంటే మన స్టమక్ టైట్గా ఎప్పుడు ఏది తినవద్దు. కాకపోతే మీల్స్ అనేది మీకు ఇప్పుడు ఆకలేసినప్పుడు కొంచెం తినండి, తర్వాత ఒక 1 hour 2 hours తర్వాత ఇంకొంచెం తీసుకోండి ఏ ఒకటి. నెక్స్ట్ నైట్ వచ్చేసి డిన్నర్ కూడా మనం యూజువల్లీ మనం మార్నింగ్ తీసుకునేదానికి ఆఫ్టర్నూన్ తీసుకునేదానికి చాలా తక్కువ తీసుకోవాలి. అండ్ నైట్ టైమ్స్ వచ్చేసి నేను అప్పుడప్పుడు సలాడ్ కూడా తినేదాన్ని. సలాడ్ అంటే నేను ఎక్కువ ఈ బయట ఉంటాయి కదా అలా చేసుకోను. స్వీట్ కార్న్స్ ఉంటాయి కదా, స్వీట్ కార్న్ని జస్ట్ బాయిల్ చేసి అవంతా చాప్ చేసుకొని దాంట్లో కొంచెం చిన్న ఆనియన్స్ కట్ చేసుకొని కొంచెం పెప్పర్, కొంచెం సాల్ట్, కొంచెం నిమ్మకాయ అలా చల్లుకొని తినేదాన్ని. చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి అదే సలాడ్. అండ్ విత్ ఏదో ఒక టిఫిన్స్ అలా తీసుకోండి. దోశ, ఇడ్లీ, ఉప్మా, లేకపోతే ఓట్స్ తినే వాళ్ళు ఓట్స్ కూడా తినొచ్చు. ఏదైనా మీకు నచ్చిన ఏదో ఒక బ్రేక్ఫాస్ట్ తినండి. అండ్ నైట్ వచ్చేసి పడుకునే ఒక 1 hour ముందు మటుకు నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే హాట్ వాటర్ విత్ లెమన్ అనేది తీసుకోండి. మీకు డెఫినెట్గా అయితే మీకు వెయిట్ లాస్ అనేది మీకే అర్థమవుతుంది. అండ్ నేను చెప్పదలుచుకుందంటే మనం డైట్ అనేది హెల్తీగా తీసుకోవాలి. అంతేగాని అన్నీ తినకుండా మానేసి అసలు ఒట్టి వాటర్ తాగుతా, ఈ లెమన్ వాటర్ ఇవే తాగుతూ అదేంటి గీ ఇవే తీసుకుంటే ఇవి ఉండకుండా మనం తినాలి, ప్రతిదీ తినాలి. కాకపోతే మనం తినే దాంట్లో ఏంటంటే ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ లేకుండా హెల్తీగా తీసుకుంటే మనకి వెయిట్ లాస్ అనేది మంచిగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మన హెల్త్ కూడా మంచిగా ఉంటుంది. అండ్ లాస్ట్ ఏంటంటే మనం తీసుకునే ఫుడ్లో కూడా క్యాలరీస్ అనేది చూసి తీసుకోండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.